హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం కావాల్సింది ఏంటో చూపించేస్తాను, చూసేయండి. 1/2 kg చికెను, ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాను. పెరుగు, ధనియాలు జీలకర్ర పొడి, ఇంకా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, హాట్ వాటర్ వేసి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు దాకా వేస్తున్నాను. ధనియాల జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. నేను ఇక్కడ గరం మసాలా ఏమీ వాడట్లేదు. కారం 2 స్పూన్లు, ఆయిల్ కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు కూడా అంతే 2 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు కూడా 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అంతా మంచిగా కలుపుకోవాలి. నీట్గా ముక్కకు పట్టాలి. కలిపేసుకొని ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాను కదా గసగసాలు, జీడిపప్పు, అవి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ బట్టి అది కూడా కలిపేసుకుంటున్నాను. కూర మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ సీడ్స్ వేయండి, ఒక్కసారి వేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చక్కగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిరకాయలు 2, కొత్తిమీర, పుదీనా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పచ్చిమిరకాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసాను, నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి కొంచెం వేసాను. టమాటా 1, 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూసేయండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, చికెన్లో వచ్చిన వాటర్ తోటే ఉడికించేస్తున్నాను. చక్క గ్రేవీ చాలా టేస్ట్గా బాగుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకా పలావ్లోకి కానీ. కొత్తిమీర కూడా వేసేసాను. చికెన్ మసాలా ఏమి వాడట్లేదు, లైట్గా వేసేసి. నచ్చితే లైక్ చేయండి.